నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ పోలీసుల సమన్వయ లోపం వల్లే తిరుపతి తొక్కిసలాట రద్దీని అంచనా వేయడంలో విఫలం సరిగా పర్యవేక్షించని అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో తిరుపతి ఎస్పీ టీటీడీ సివిఎస్ఓ బదిలీ జీఏడీలో రిపోర్టు చేయాలని జేఈఓ గౌతమికి సూచన ఉత్తర్వులిచ్చిన సీఎస్ సజ్జల భార్గవరెడ్డి సూచనతోనే ప్రత్యర్థులపై అసభ్యకర పోస్టులు పోలీస్ కస్టడీలో వర్రా రవీందర్ రెడ్డి అంగీకారం రాఘవరెడ్డికి ప్రమేయం నేడు తెలంగాణలో కలెక్టర్ల సదస్సు రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లపై చర్చ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్న సీఎం తెలంగాణలో 3 ప్రాజెక్టుల్లో పూడిక తీతకు టెండర్లు ఆహ్వానం ఈ నెల 21 వరకు గడువు 1400 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా ఫార్ములా రేసులో నిధుల బదిలీకి తానే ఆదేశించినట్లు కేటీఆర్ అంగీకారం ఎలాంటి దురుద్దేశం అవినీతి జరగలేదని ఏసీబీ విచారణలో వెల్లడి ఎంఎస్పీ చట్టబద్ధతపై వైఖరి చెప్పాలని రాజకీయ పార్టీలకు డల్లేవాల్ లేఖ చనిపోతే తన మృతదేహం అక్కడే ఉంచి పోరాడాలని రైతులకు పిలుపు టీటీడీ పోలీసుల మధ్య సమన్వయ లోపమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించలేకపోయారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే దుర్ఘటన జరిగిందన్న వాదన వినిపిస్తోంది టీటీడీలో భారీ ప్రక్షాళన జరగాలని దర్శనం కల్పించేందుకు అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తాజా ఘటన తెలియజేస్తోంది వైకుంఠ ఏకాదశికి భక్తులు పోటెత్తుతారని తెలిసినప్పటికీ టోకెన్ల కోసం ఎంతమంది వస్తారో అంచనా వేయడంలో టీటీడీ అధికారులు పోలీసులు విఫలమయ్యారు స్థానిక భక్తులు ఏటా ముందు రోజు రాత్రే క్యూలైన్ల వద్దకు చేరుకుంటారు ఈసారి 50,000 మందికి పైగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్లు ఇస్తామని ప్రకటించిన భక్తులంతా బుధవారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున టోకెన్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఆ విషయాన్ని గమనించిన అధికారులు ఏర్పాట్లు చేయలేదు టీటీడీ అధికారులు నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి అనుమతిస్తామని పోలీసులు అడ్డుకున్నారు తరువాత భక్తులంతా ఒక్కసారిగా క్యూలైన్లలోకి దూసుకెళ్లగా తొక్కిసలాట జరిగింది టోకెన్ల జారీ సమయానికన్నా ముందే భక్తులు అక్కడికి చేరుకున్న బారికేడ్లతో పోలీసులు రద్దీని నియంత్రించేవారు ఈసారి ఎప్పుడూ లేని విధంగా బైరాగి పట్టణలోని టోకెన్ల జారీ కేంద్రానికి ఆనుకొని ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి భక్తుల్ని తరలించి స్టాపర్స్ తో దారి మూసేశారు ఫలితంగా భక్తులు గంటల తరబడి నిలబడాల్సొచ్చింది దీంతో మహిళలు వృద్ధుల్లో ఓపిక నశించిపోయింది ఈలోపు అనారోగ్యంతో ఉన్న ఒకరిని బయటకు తీసుకెళ్లేందుకు స్టాపర్లు తెరవగా క్యూలైన్లోకి అనుమతిస్తున్నారనుకుని టోకెన్ల కోసం భక్తులు నెట్టుకుంటూ ముందుకెళ్లారు ఘటన జరిగినప్పుడు పార్కులో 2,500 మందే ఉన్నట్లు చెప్తున్నా ఇంకా ఎక్కువ మందే ఉన్నట్లు సమాచారం సాధారణ రోజుల్లోనే సర్వదర్శనం టికెట్ల కోసం క్యూలైన్లు తెరవగానే భక్తులు పరుగున వస్తుంటారు అలాంటిది అన్ని వేల మంది ఒకేసారి తోసుకొస్తే తొక్కిసలాట జరుగుతుందని తెలిసి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు భక్తుల సంఖ్యను అంచనా వేసి టోకెన్ల జారీకి ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికలు రచించడంలో టీటీడీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది తిరుపతి ఈవో శ్యామలరావు జేఈఓలు వీరబ్రహ్మం గౌతమి కనీసం బుధవారం ఘటన జరిగే వరకు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించలేదు దీనివల్ల ఎంతమంది భక్తులు కేంద్రాలకు చేరుకున్నారనే అంచనాకు రాలేకపోయారు పోలీసులు సైతం వివరాల్ని టీటీడీ దృష్టికి తీసుకురాలేదు దీంతో రద్దీ పెరగడంతో భక్తుల్ని నియంత్రించలేకపోయారు తిరుమల తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం వహించారంటూ 3 అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది ఇరువురిని
డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనలో 3 అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు 3 సీఎస్ బదిలీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుంటూరులో నరెట్కో ఆధ్వర్యంలో జరిగే స్థిరాస్తి ప్రదర్శనను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. గుంటూరు స్తంభాల గరువులోని చేబ్రోలు హన్మయ్య కంపెనీ ప్రాంగణంలో నేటి నుంచి ప్రారంభం కానున్న స్థిరాస్తి ప్రదర్శన 3 రోజులు కొనసాగనుంది. మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపొందించినట్టు వెల్లడించారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులు మళ్లీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్తును అందించేలా ఏపీ సౌర విద్యుత్ కార్పొరేషన్ పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ క్యాలెండర్ను సీఎస్ కె విజయానంద్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. తెలంగాణలో త్వరలో అమలు చేయనున్న కొత్త పథకాలపై కలెక్టర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ సచివాలయంలో ఈ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, హౌసింగ్ అధికారులతో పాటు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని కలెక్టర్లకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో కలిసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ఉన్న క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయాన్ని క్రీడల పాలసీ, సదుపాయాలను పరిశీలించేందుకు వెళ్లాలని సీఎం భావించారు. అయితే ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉన్నందున ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ బృందం మాత్రమే ఆసీస్కు వెళ్లనుంది. ఈ నెల 14న రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 15న ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని 16ను కూడా అక్కడే ఉండి ముఖ్య నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 17న ఢిల్లీ నుంచి సీఎం సింగపూర్ వెళ్లనున్నారు. 17, 18 తేదీల్లో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి 23 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రానున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా కడెం, మధ్య మానేరు, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తీసేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ప్రాజెక్టులో పూడికతీత చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా టెండర్లు పిలిచారు. 3 ప్రాజెక్టుల్లో పూడికతీత ద్వారా 1439,55,00,000 ఆదాయం వస్తుందని అంచనా వేశారు. టెండర్ దాఖలకు ఈ నెల 21 వరకు గడువిచ్చారు. 20 ఏళ్ల వ్యవధిలో ఆయా ప్రాజెక్టుల్లో పూడిక తీయాల్సి ఉంటుంది. కడెం ప్రాజెక్టులో గరిష్టంగా 3,28,00,000 టన్నులు, మధ్య మానేరులో 62,00,000 టన్నులు, దిగువ మానేరులో 33,00,000 టన్నుల మేర పూడిక తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. పూడిక తీత ద్వారా పూర్తి సామర్థ్యంతో నీరు నిల్వ ఉండి ఆయకట్టు అంతటికీ నీరు అందుతుందని, ప్రాజెక్టు సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పూడిక మట్టిని పొలాలకు తరలించుకుంటే రైతులకు కూడా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణ అధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని తెలిపారు. కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు దాదాపు 80 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ప్రకంపనలు సృష్టిస్తున్న హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డీఎస్పీ మధుసూదన్ విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల రూపాయల్ని ఎఫ్ఈఓకు చెల్లించడంపైనే కేటీఆర్ విచారణ మొత్తం సాగినట్లు తెలుస్తోంది. రేసు స్పాన్సర్గా ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని మాజీ మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త స్పాన్సర్ను వెతికే సమయం లేకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని చెప్పినట్లు తెలిసింది.
ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదని కేటీఆర్ వెల్లడించారు. మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని ఆయన చెప్పినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేసు ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని అధికారులు ప్రశ్నించగా ఆ సమాచారం ప్రభుత్వం వద్దనే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా రేస్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగ్గా ఆలోపే ఎన్నికలొచ్చాయని, తరువాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వివరించినట్లు సమాచారం. హైదరాబాద్లో రేసు నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఫైలుపై సంతకం పెట్టినట్లు ఏసీబీకి కేటీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా ఈ సంస్థకు చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పినట్లు సమాచారం. మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని, కేవలం మౌలిక వసతుల్ని మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించారని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కేసులో అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెలా సక్రమంగా జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 92,351 మంది ఉద్యోగులకు ప్రతి నెల 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉందని అధికారులు వివరించారు. పంచాయతీ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లించాలని సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులను ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సాంకేతికత సాయంతో పౌర సేవలను ప్రజల వద్దకు చేరవేస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లన్నీ ఒకే చోట లభించేలా రూపొందించిన మీ టికెట్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ యాప్లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియం టికెట్లను కొనుగోలు చేయొచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను సైతం బుకింగ్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ప్రతినిధులు తెలిపారు. యాప్లో అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని వివరించారు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 142 పురపాలక సంఘాల కమిషనర్లతో దాన కిషోర్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న పురపాలక శాఖకు క్షేత్రస్థాయిలో మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్, రెవెన్యూయేతర పన్ను వసూళ్ల లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన పన్నులు, మహిళా స్వయం సహాయక సంఘాల అంశాలపై సమీక్షించారు. క్లియర్ పట్టా భూములు ఉండి అనుమతులు లేని లేఅవుట్లను వేగంగా క్రమబద్ధీకరించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మార్చి చివరికల్లా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి మహిళను స్వయం సహాయక సంఘంలో చేర్పించాలని సూచించారు. వచ్చే మార్చిలోగా 50%, జూన్లోగా మిగిలిన 50% మందిని, మొత్తం 100% మహిళలను 6 నెలల్లోగా సభ్యులుగా చేర్పించాలని దానకిషోర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. సాంకేతికతలో కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం గతంలోనే నిరూపించారని ఆయన చెప్పారు. అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయాన్ని మనోహర్ పరిశీలించారు. ఆర్టీజీఎస్ లాంటి వ్యవస్థల ద్వారా పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తేవొచ్చని మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే తెలుగుదేశం జనసేన నేతలపై అసభ్యకరమైన పోస్టులు ఎక్కువైనట్లు వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఆయన సాంకేతిక బృందం వర్రాను ప్రశ్నించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్రాను న్యాయవాది ఓబుల్ రెడ్డి సమక్షంలో ప్రశ్నించారు. మార్పింగ్ ఫోటోలు ఎవరెవరు తయారు చేసేవారు, కంటెంట్ ఇచ్చే వ్యక్తులు ఎవరని డీఎస్పీ ప్రశ్నల వర్షం కురిపించారు. సజ్జల భార్గవరెడ్డి సూచనల మేరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తారని వర్రా చెప్పినట్లు సమాచారం. కస్టడీలో తొలి రోజు 30 ప్రశ్నలు, రెండో రోజు 50 ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ కూడా పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పలుమార్లు వర్రా ఫోన్ నుంచి కాల్స్ వెళ్లడంతో వాటిపైన ప్రశ్నించారు. వర్రా తనకు తెలియదని తప్పించుకునే యత్నం చేసినా సాంకేతిక ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే అంగీకరించినట్లు తెలిసింది. వర్రా వాంగ్మూలాన్ని న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. 2 రోజుల కస్టడీ ముగియడంతో వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలుకు తరలించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. తిరుమలలో అభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 నుంచే వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. సింహాచలంలో అప్పన్న స్వామిని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు దర్శనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో స్వామి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు అభయం ఇస్తున్నారు. తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నుంచే దర్శనాలు జరుగుతున్నాయి. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామస్వామి దర్శన భాగ్యం కలిగింది. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురుభ్యో నమః. శ్రీమతే రథిశతకమవధారయ అరుణపాల్ దాశరథి శతకం. అమెరికా లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు బీభత్సం కొనసాగుతూనే ఉంది. దావాగ్ని వల్ల వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. భారీ మంటలకు తోడు దట్టమైన పొగ వెలువడటంతో 1,80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అల్డెనా ప్రాంతంలో కార్చిచ్చు వల్ల జరిగిన విధ్వంసాన్ని అధికారులు డ్రోన్ల ద్వారా పరిశీలించారు. వందలాది ఇళ్లు కాలి బూడిదై భయానకమైన వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మంటల్లో చిక్కుకున్న నిర్మాణాలను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా యత్నిస్తున్నారు. మంగళవారం మొదలైన కార్చిచ్చు గురువారం వరకు భీకరంగా కొనసాగింది. పలుచోట్ల మంటలు అదుపులోకి రాగా మరికొన్ని చోట్ల బీభత్సం కొనసాగుతూనే ఉంది. గాలుల తీవ్రత గురువారం తగ్గినప్పటికీ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హష్ మనీ కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్నకు విధించనున్న శిక్షను అడ్డుకునేందుకు న్యూయార్క్లోని అత్యున్నత అప్పీళ్ల కోర్టు నిరాకరించింది. ట్రంప్ న్యాయవాద బృందం వాదనలు వినేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి సంక్షిప్త ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేత సౌధంలోకి శిక్ష పడిన తొలి అధ్యక్షుడిగా వెళ్లకుండా ఉండాలని భావిస్తున్న ట్రంప్నకు ఈ నిర్ణయంతో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ చేపట్టనున్నారు. శృంగార తార స్టార్మీ డానియల్స్కు సంబంధించిన హష్ మనీ కేసులో ట్రంప్నకు ఇప్పటికే దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు నేడు శిక్షను ఖరారు చేయనుంది. న్యూయార్క్ కోర్టు ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఇప్పటికే ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ట్రంప్కు మిగిలిన ఆఖరి అవకాశం సుప్రీంకోర్టు మాత్రమే. ఒకవేళ న్యూయార్క్ కోర్టు శిక్షను సుప్రీంకోర్టు అడ్డుకోకపోతే శిక్ష ఖరారై శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకోనున్నారు. శిక్ష విధించినప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ హవాన్ మర్చెంట్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో వాణిజ్య ప్రయోగం చేపట్టనుంది. ఈ ఏడాది మార్చిలో LVM-3 రాకెట్ ద్వారా అమెరికా సంస్థకు చెందిన టీ-స్పేస్ మొబైల్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. ఒప్పందం ప్రకారం LVM-3 M5 మిషన్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి చేర్చనుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ సీనియర్ అధికారులతో అంతరిక్ష శాఖ పనితీరును సమీక్షించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్, కాబోయే చైర్మన్ వి నారాయణన్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇస్రో కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు వ్యూహాత్మక కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు నాసా, ఇస్రో సంయుక్త ఉపగ్రహం నిసార్, నావిగేషన్ ఉపగ్రహం NVS-2 ఫిబ్రవరిలో GSLV రాకెట్ ద్వారా 2 వేర్వేరు మిషన్లలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ అన్ని రాజకీయ పార్టీలకు ఓ లేఖ రాశారు. MSPకి చట్టబద్ధతపై పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ మధ్య గొడవలను పక్కన పెట్టి ఈ అంశంపై ఐకమత్యంగా ఉండాలని సూచించారు. అప్పుడే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయని లేఖలో పేర్కొన్నారు. 77 ఏళ్ల భారత చరిత్రలో పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మాట్లాడతాయని, అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోతాయని డల్లేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరవధిక దీక్ష వల్ల తాను చనిపోతే తన మృతదేహాన్ని అక్కడే ఉంచి పోరాటం చేయాలని రైతులకు డల్లేవాల్ సూచించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో 45 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న డల్లేవాల్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పంజాబ్, హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దులోని దీక్షా ప్రాంతంలో 2 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై సిబిఐ తాజాగా మరో అవినీతి కేసు నమోదు చేసింది. విస్కీ డ్యూటీ ఫ్రీ అమ్మకంపై ఐటీడీసీ విధించిన నిషేధం నుంచి ఆల్కహాలిక్ పానీయాల కంపెనీ డియాజియో స్కాట్లాండ్కు కార్తీ చిదంబరం మినహాయింపు ఇచ్చారని సిబిఐ అధికారులు తెలిపారు. ఇందుకు బదులుగా కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ASCPLకు చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. డియాజియో స్కాట్లాండ్ సీక్వోయా క్యాపిటల్స్ ద్వారా కార్తీ చిదంబరం, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్ ASCPLని నియంత్రిస్తున్నట్లు సిబిఐ FIRలో పేర్కొంది.